చూస్తున్నాం. హైదరాబాద్ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ నెల 14న రాజ్ భవన్ లో హార్డ్ డిస్కులు, ముఖ్యమైన ఫైల్స్ మాయమయ్యాయి. సుధర్మ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో 4 హార్డ్ డిస్కులను దుండగులు ఎత్తుకెళ్లారు. గవర్నర్ నివాసం మెయిన్ హౌస్ కు సమీపంలోనే సుధర్మ బిల్డింగ్ ఉంది. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి వచ్చిన దుండగుడు 4 హార్డ్ డిస్కులతో పాటు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లాడు. రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. చోరీ చేసిన నిందితుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ నెల 14న రాజ్ భవన్ లో హార్డ్ డిస్కులు, ముఖ్యమైన ఫైల్స్ మాయమైపోయాయి. సుధర్మ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో 4 హార్డ్ డిస్కులను దుండగులు ఎత్తుకెళ్లారు. గవర్నర్ నివాసం ఉన్న మెయిన్ హౌస్ కు సమీపంలోనే ఈ సుధర్మ బిల్డింగ్ ఉంది. హెల్మెట్ ధరించినటువంటి ఒక వ్యక్తి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లి 4 హార్డ్ డిస్కులతో పాటు ముఖ్యమైన ఫైల్స్ కూడా ఎత్తుకెళ్లాడు. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, మనం చూస్తున్నాం రాజ్ భవన్ లో ఈ రకమైన చోరీ జరగడాన్ని మొదట భద్రతా వైఫల్యంగా చూడొచ్చు. రెండోది లోపల ఉన్నటువంటి వారే ఇలాంటి చోరీకి పాల్పడ్డారని భావించవచ్చా? పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు ఏం చెప్తున్నాడు? ఈ నెల 14వ తేదీన రాజ్ భవన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మొత్తం ఒక్కసారిగా 4 ఆర్టిస్టులను దొంగతనం చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. దీంతో సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించినటువంటి రాజ్భవన్ సిబ్బంది వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. హెల్మెట్ ధరించి మరీ కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి ఆర్టిస్టులను దొంగిలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆర్టిస్టులను ఎందుకు దొంగిలించాడు, ఏం తీసుకువెళ్ళాడు, ఇంకా దీంతో పాటు ఇంకేమైనా గతంలో ఏమైనా చోరీ చేశాడన్న కారణంలో ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకొని రాజ్భవన్ పోలీసు అటు పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అతనిపై కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూపై రాజ్భవన్ లో ఏకంగా వ్యక్తి దొంగతనానికి పాల్పడడం పట్ల అటు రాజ్భవన్ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని పోలీసులు 4 ఆర్డర్స్లను స్వాధీనం చేసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఓకే, రైట్ సునీల్.